హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు శివనారకి ఏమవుతుంది, అలానే కాంచన పారు జ్యోత్స్నల్ని ఎందుకు తిడుతుంది, అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్లో వెళ్ళిపోదాం. శివనారకి అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంటాడు. అది తెలిసిన కాంచన అయితే ఒక్కసారిగా ఇంటికి వచ్చి బాధపడుతుంటుంది. అదే టైంలో పక్కనే ఉన్న దశరథ కూడా బాధపడకు నాన్న అంటూ ఉంటే అప్పుడే కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇంటి పెద్ద కోడలు కనిపించకుండా పోతే ఎలా బాధపడకుండా ఉండాలన్నయ్య అని అంటూ ఉంటుంది. ఇప్పుడే పక్కనే ఉన్న శ్రీధర్ కూడా ఇలా అంటూ ఉంటాడు, చూడు బావా, మా లాంటి వాళ్ళు ఎలాంటి మాటలన్నా అవి లైట్గానే తీసుకుంటారు, కానీ నీలాంటి ఒక పెద్ద మనిషి ఇంత పెద్ద పెద్ద మాటలు అంటే ఆ మాటలు పడలేక వెళ్ళిపోయింది సుమిత్ర అసలు ఏం తప్పు చేసింది, ఆ తాళి తీయడం తప్ప ఇంకేం తప్పు చేసింది అని అంటూ ఉంటుంది. అదే టైంలో కార్తిక్ అయితే, ఉండనివనిలే మామయ్య, ఇప్పుడు ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు, సో అతను ఎలా అయినా వెతికి తీసుకొస్తూ ఉంటాను అంటూ ఉంటే అప్పుడే పక్కన ఉన్న జ్యోత్స్న అయితే, ఈ ఇంట్లో కొందరు ఉండడం వల్లనే మా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటుంటే కాంచనీకి అప్పుడే కోపం వచ్చి, నువ్వు ఆపవే, ఇంతసేపు వీళ్ళందరి ముందు ఇప్పుడే తిట్టడం ఎందుకు అని నేను ఆగిపోయాను, కానీ నీకు కొద్ది కూడా సిగ్గు లేదు, ఇంతసేపు బాధపడుతుంటే నీకు మళ్ళీ కుట్లాటలు గుర్తుకొస్తున్నాయా అని కాంచన అయితే తిడుతూ ఉంటుంది. అసలు మీ అమ్మాయి మీ కళ్ళ ముందే నుంచి ఇంట్లో వెళ్ళిపోతూ ఉంటే కొంచెం కూడా మీకు బరువు బాధ్యత లేదా, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అట్లా అలానే చూస్తూ ఉండిపోతారని తిడుతూ ఉంటే అప్పుడే పారిజాతం అయితే తన చిన్న పిల్లని వదిలేసే కాంచన అని పారు అయితే జ్యోత్స్న వెనకేసుకొస్తూ ఉంటుంది. నువ్వు ఆపు పిన్ని, నీ వల్ల ఇదంతా జరిగింది, నీకు కూడా తెలీదా, వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆపాలని. పారు అయితే ఏదో శని నెత్తి మీద ఆడుతున్నట్టు అదే టైంకు నేను నా కళ్ళజోడు తీసి తుడిచి పెట్టుకునే లోపల వెళ్ళిపోయింది, అది నేనేం కావాలని చేయలేదు అంటుంటే, అసలు నిజంగా మా అమ్మే ఉంటే ఇదన్నీ వచ్చేదే కాదు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు అంటే పారు అయితే ఏడుస్తూ ఉంటుంది. నేను ఎందుకు అలా చేస్తాను, వారు మా భర్తే కదా, తను నా భర్తే కదా, నా భర్త ఇలా అవ్వాలని నేను ఎందుకు కోరుకుంటాను అని పారు అయితే బాధపడుతూ ఉంటుంది.